శ్రీరామ భద్రమారుతి టెంపుల్. ఇది వచ్చేసి కుల్దాబాద్, ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్ కుల్దాబాద్లో ఉంది. షిరిడి నుంచి ఔరంగాబాద్ వెళ్ళేటప్పుడు షిరిడి నుంచి 99 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఔరంగాబాద్ వెళ్ళేటప్పుడు ఔరంగాబాద్కి 30 కిలోమీటర్కి, షిరిడికి ఔరంగాబాద్కి మధ్యలో ఉందన్నమాట. 30 కిలోమీటర్లు వెళ్తే ఔరంగాబాద్, ఎల్లోరా వెళ్ళాము మేము. అక్కడ ఉంది. ఇది వచ్చేసి శయన మారుతి, స్వామి పడుకుని ఉంటారనమాట. పడుకుని దర్శనమిస్తారు మనకి. చాలా బాగుంది టెంపుల్ వచ్చేసి. నీట్గా అయితే వీడియో రాలేదు, కానీ ఇదంతా ఇట్లా షెడ్లైస్ ఉంది. టెంపుల్ ఆకారం అది అంతా నాకేమీ వీడియో తీయడానికి కనిపించలేదు. మామూలుగా లోపలను స్వామిని నేను వీడియో తీయడం జరిగింది. చూడండి, స్వామి చాలా బాగున్నారు. పడుకుని అట్లా ఒక చేతిలో గద పెట్టుకుని అట్లా పడుకుని ఉన్నారు. ఔరంగాబాద్ వెళ్ళేవాళ్ళు, ఎల్లోరా ఇవన్నీ చూడటానికి వెళ్ళేవాళ్ళు భద్రమారుతి టెంపుల్ కూడా మీరు దర్శిస్తే బాగుంటుంది. కొంచెం కన్వీనియంట్గా లేదు, కానీ నడవడానికి అది ఓకే, వెళ్ళి రావచ్చు. స్వామి అయితే విశిష్టంగా ఉన్నారు. మనకి ఎక్కడ కూడా పడుకున్న ఆంజనేయ స్వామిని నేనైతే చూడలేదు, మరి తెలియదు నాకు ఇంకెక్కడ ఉన్నారో. రాముల వారు, సత్యనారాయణ స్వామి పూజ అది కూడా చేస్తున్నారు. ఇదిగోండి సత్యనారాయణ స్వామి పూజ అది అయిపోయి ఉంది. ఇదిగోండి భద్రమారుతి, శ్రీరామ భద్రమారుతి అనమాట. ఇలా శయనించి ఉంటారు. అలంకారం అది చాలా బాగుంది. వీడియో అది తీయకూడదు అని అన్నారు, కానీ నేనైతే తీశాను. ఇదిగోండి ఆయన పాదుకులు అనమాట. చూడండి, గద పెట్టుకుని ఉన్నారు. భద్రమారుతి టెంపుల్ చూడండి ఒకసారి.